విత్ విజన్, దర్శనముతో ప్రార్థన చేయి. అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఇప్పుడు శత్రువులు తన పాదాల కింద రావాలంట. మనం చూస్తే కొలస్సీల్లో ఆయన శత్రువులందరినీ పాదాల కింద పెట్టుకున్నాడు, అవునా లేదా? ఇలాగ ఆఖరి శత్రువు ఏంటి? మరణ మన శిలువ మీద కేక వేసినప్పుడు ఏమైంది? సమాధులు అంటే మరణం ఏమైపోయింది? కొట్టు వేయబడ్డా. మీకు అయ్యా ఇది వెనకాల పోస్టర్ ఏంటో తెలుసా? తెలుసు. ఏంటిది? స్టేజ్ ఎక్కండి. మళ్ళీ చెప్పండి మైక్లో. ఏంటిది దర్శనం? ఏంటి ఆ దర్శనం? ఏసయ్య సంఘం వాళ్ళ పాదాల కింద ఆ యొక్క శత్రువుని మా నాన్న ఈయన రాత్రి ఈయన ప్రాణం పోయి 6 గంటలు అయిందంట. కానీ ఈయన ఆత్మ వేరే లోకంలోకి వెళ్ళి ఏంటి నేను చచ్చిపోయాను, మరణం నా పాదాల కింద ఉండాలి కదా ఎప్పుడైతే అన్నాడో మళ్ళీ ఆత్మ శరీరంలోకి వచ్చి జీవించాడంట. హల్లెలూయా. నీవు సంఘములో ఉన్నందుకు ఇది సంఘం యొక్క గురే కదా? yes, this is the goal of the church. let us pray for the church. అయ్యా, మా సంఘానికి వచ్చినటువంటి దర్శనము ఇదిగో ఆఖరి శత్రువు అయిన మరణం మా పాదాల కిందకి రావాలి నాయన. we want to pray that the last enemy death should come under the feet of the church. ఈ ఆఖరి శత్రువైన మరణము మా పాదాల కిందకి రావాలా, అప్పుడు గానీ నీవు రావు. we pray that the last enemy death should come under the feet of the church.